ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలి అయినటువంటి గాంధీ విగ్రహం వద్ద దివంగత మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా గాంధీ చౌక్ లో వైఎస్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు। ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలు అందించారని, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో నిరుపేదలను ఆదుకున్నారని అన్నారు। ఎంతో మంది నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు। ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్, సంగీతం శ్రీనివాస్, ఆకునీరి బాలరాజు, సూరదేవరాజు, కాముని వనిత, వెలుగున స్వరూప తదితరులు పాల్గొన్నారు। ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రైతులకు వ్యవసాయం దండగా ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వాలు ఏవైతున్నాయో వారికి మళ్ళీ గుణపాఠం చెప్పే విధంగా వ్యవసాయాన్ని పండుగగా తెచ్చి ఇచ్చిన మాట ప్రకారం మడప తిప్పకుండా, మాట తప్పకుండా ఫస్ట్ సంతకం ఏదైతే ఉన్నదో ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టి రైతులకు అందరికీ ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి మాననీయులు। అలాగే రైతులకు ఆ రోజు ఉన్నటువంటి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్లో డబల్ చేసి రైతులకు బీమా పథకం కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, అలాగే పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకొని ఆ రోజు పేద విద్యార్థులకు వారు పై చదువులకు చదువుకోవడానికి ఫీ రీఎంబర్స్మెంట్ ద్వారా ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ అతి పేదలను చేసినటువంటి మాననీయులు। అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకందరికీ కూడా ప్రతి ఇంటికి లబ్ధి చెందాలి, పేదవారికి వైద్యం అందితే కార్పొరేట్ వ్యవస్థలు కూడా వైద్యం చేసే విధంగా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినటువంటి మాననీయులు। వారి సందర్భంగా వారు పాదయాత్ర చేసినప్పుడు కానీ వారి హయాంలో నాకు ఒక అదృష్టం ఏంటంటే నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా వారి హయాంలో రావడం, వారి యొక్క చేతి సంతకం ద్వారా ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకు రావడం అదృష్టంగా భావిస్తూ ఈరోజు వారి జయంతి సందర్భంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం। డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు సిరిసిల్ల వారు చేసిన రాష్ట్రంగా ఉన్నప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఉండి వారు వరకు చేసిన సేవ మరవలేనిది, చిరస్మరణీయ। ఆరోగ్యశ్రీ ఉచిత సబ్సిడీ కానీ రైతులకు ముఖ్యంగా గిట్టుబాటు వారికి మద్దతు ధర ప్రకటించి చెప్పి వారు అండగా ఉండి ఆనాడు కార్యక్రమాన్ని వారు చేపట్టిన అలాగే నేతన్నల కొరకు ఆనాడు ఆత్మహత్యలకు కేంద్రంగా మారిందనే ఉద్దేశంగా డైరెక్ట్గా శిష్యులకు వచ్చి మన సంతోషాలను పంచుకొని వారికి ఒక భరోసా కల్పిస్తూ వారికి ఒక ఆరోగ్యశ్రీ వారికి మేమున్నామనే అన్నదానం చెప్పిన ముఖ్యమంత్రి గారు వారు ఈరోజు మన మధ్య లేకుండా వారు ఎప్పుడు మన చేసిన సేవలు ఆరోగ్యశ్రీ కేంద్రం కూడా అప్పుడు ఉన్న మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకుంటే ఎలా ఉంటుంది అని మార్గదర్శకులుగా ఉన్న వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు। వారు ఇప్పుడు ఎల్లప్పుడూ మా కాంగ్రెస్ పార్టీ గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటారు। వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంగీతం సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ,
నేను సెట్ చైర్మన్ గారిని కావడం వారి నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారి ఇళ్ళప్పుడు ఎప్పుడు వారికి ఆ దేవుడు వారి ఆత్మశాంతి కల్పించాలి. మాకు ఇప్పుడు ఏపీ చూపించిన వారి కూతురే సునీతగా ఉన్నారు. ఇలా ఘనంగా అక్కడ అమరావతిలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా మరొక్కసారి వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఆత్మశాంతి కలిగారని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వైఎస్ రాజశేఖర్ గారి జయంతి సందర్భంగా మరి కాంగ్రెస్ పట్టణ ఆధ్వర్యంలో నివాళులు అర్పిస్తూ అదేవిధంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలు చేసినటువంటి ఎగురుంది. ఒకటి మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయల మహిళా రుణాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతుకు 1 లక్ష రూపాయల ఏకకాలంలో రుణం మాఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో ఫీజు రిమెంబర్మెంట్ అంటే ఎన్నో పథకాలను తీసుకొచ్చి మరి ఈ రాష్ట్రంలో మరి ఎన్నడూ చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి. ఆయనకి ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు ఎమ్మెల్యేగా రంగప్రవేశం చేసి రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా అనేక సందర్భాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుచుకుంటూ అధికారంను కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీని పూర్వవైపు తెచ్చుటకు పాదయాత్ర చేసినటువంటి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి యొక్క పాదయాత్ర ద్వారా ప్రజలకు మంచి సందేశాలు ఇచ్చి పాలన గురించి పరిపక్వతగా ఆలోచించినటువంటి మాననీయుడు. ఆయనే మొదటి పర్యాయం విజయం సాధించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని విజయపథాన్ని నడిపించి ఆరోగ్యశ్రీ అనేది కానీ, మన ఏకైతే రేషన్ బియ్యం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇటువంటి ఉచిత పథకాలు చాలా ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల మన్నన పొంది రెండవసారి కూడా అధికారంలోకి తెచ్చినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దురదృష్టవశాత్తు, మనందరి దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు తీరని లేటుగా మిగిలిపోయింది. ఈరోజు కాంగ్రెస్ యొక్క ఆశయాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నదంటే వారి యొక్క ఆలోచన విధానమే కారణము. వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 75వ జయంతి సందర్భంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎల్లవేళలా కూడా బడుగు బలహీన వర్గాలు, పేదల గురించి, మహిళల గురించి, మైనార్టీల గురించి, ఈ దేశ భవిష్యత్తు గురించి, రైతుల గురించి, నేతన్నల గురించి ఆలోచించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. వారు 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా, శాసనసభ్యునిగా, 4 పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా, ఈ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 సార్లు వారు బాధ్యతలు చేపట్టి అంతకు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో 3 పర్యాయాలు మంత్రిగా వైద్య శాఖ కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, అలాగే వైద్య శాఖ. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను తంగళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. తంగళపల్లి మండల కేంద్రంలో మాజీ సీఎం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆనాడు రైతుల కష్టాలను గుర్తించి తొలి సంతకం ఉచిత విద్యుత్ పైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సంతకం చేశారన్నారు. రైతులు తాము పండించిన పంటలను అమ్ముకోవడానికి దళారుల చేతిలో నష్టపోతున్నారని, రైతులకు మేలు జరగాలని పండించిన పంటకు మద్దతు ధరతో పాటు గ్రామాల్లోని ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. ఎప్పుడు కూడా పేద ప్రజల సంక్షేమం మరియు శ్రేయస్సు కొరకు పనిచేసే అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నేరెళ్ల నరసింహగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, గుగ్గిల శ్రీకాంత్ గౌడ్, మచ్చా శ్రీనివాస్, పెద్దూరు తిరుపతి, ఆసరి బాలరాజు, బైలనేని రామ్, చుక్కా శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జోహార్ వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బర్త్డే పురస్కరించుకొని ఈరోజు తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహానేత గురించి ఎంత మాట్లాడినా అది తక్కువనే అవుతుంది. ఎందుకంటే తను భారతదేశం గౌరవించదగ్గ నాయకుడు. ఎందుకంటే తను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చేసిన సేవలు, అలాగే కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పక తప్పదు. తను కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాల ద్వారానే ఇప్పటి వరకు కూడా సామాన్య ప్రజలు లబ్ధి పొందుతున్నారన్న విషయాన్ని మరవకూడదు. దానిలో భాగంగానే ప్రతి సామాన్య రైతు కావచ్చు, ప్రతి సామాన్య కుటుంబానికి కావచ్చు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ వ్యవస్థను తీసుకొని వచ్చి అందరికీ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ముఖ్యంగా రైతులకు ఈ రాష్ట్రంలో పెద్ద పీట వేసి ప్రతి ఒక్క రైతుకు అండగా నిలబడిన జనమిది. రైతు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఆ ప్రజల ఆయురారోగ్యాల గురించి ఒక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి చాలామంది ఇంజనీర్లను, డాక్టర్లను ఈ విధంగా తయారు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది ఉండే. దాన్ని గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన సందర్భంలో కూడా ఈ సంక్షేమ ఫలాల వల్ల అతనికి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో అని చెప్పి గత ప్రభుత్వం తను ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేయడం జరిగింది. అలా కాకుండా ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ద్వారా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలను ఈ తరానికి కూడా అందాలనే ఉద్దేశంతో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, రేపు ఆగస్టు 15 లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడంలో కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, ఇలాగ 500 రూపాయలకే సబ్సిడీ సిలిండర్ కావచ్చు. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలలో భాగంగానే పుట్టుకొచ్చినాయి. కాబట్టి తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కాంగ్రెస్ పార్టీ కాపాడుతూ ఉంది. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తామని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ మరొకసారి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. కోడిగుడ్లు, రాగి జావ, అల్పాహారం అందించలేమని ఈ రోజు ఎంఈఓ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయులు కోడిగుడ్లు పెట్టాలని కార్మికులపై ఒత్తిడి చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఒక్క కోడిగుడ్డుకు మాత్రం 5 రూపాయలు చెల్లిస్తుందన్నారు. కానీ బయట మాత్రం మార్కెట్లో 6.5 రూపాయలు ఉంది. కాబట్టి ప్రభుత్వమే కోడిగుడ్లను పంపివ్వాలని కోరుతున్నాము. వారు పంపించేంత వరకు కోడిగుడ్లను పెట్టమని చెప్పడం జరుగుతుందని ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఇప్పటి వరకు 5 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయని, జీతాలు ఇవ్వడం లేదని, అలాగే కోడిగుడ్ల డబ్బులు, పిల్లలకు వంట చేసిన డబ్బులు రావాలని, అలాగే ఎన్నికల మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 రూపాయలు జీతాలు ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారని, అది కూడా ఎంతవరకు అమలు చేయడం లేదని, 5 నెలల జీతాలు రాక కిరాణా షాపు వారు ఉద్దరివ్వడం లేదని, మా మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేదంటే వచ్చే 20వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుందని, మధ్యాహ్న భోజన కార్మికులు ఎన్నో అవస్థలు వారి పుస్తమెట్టలు అమ్మి లక్షల అప్పు చేసి పిల్లలకు భోజనం పెడితే మాకు బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేసి మాకు ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మా మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని కోరుతున్నామని, లేకుంటే సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికులు మరియు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణులు ఎంఈఓ గారికి వినతి పత్రం జరుగుతూ ఉందని వారు అన్నారు. చెల్లించకుండా ఇలా కిరాణా షాప్ వాళ్ళు ఉద్దరి వేయలేని పరిస్థితి ఉన్నది. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు 5 నెలల జీతాలు రావాలి, కోడిగుడ్ల పైసలు రావాలి, వంట చేసిన పిల్లలకు వంట చేసిన పైసలు రావాలి. ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి.
ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో 10,000 ఇస్తా అన్నారో ఆ 10,000 సుతం మాకు ఇప్పటివరకు సుతం ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. వెంటనే మాకు మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయల జీతాన్ని అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మాకు మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్లు పెండింగ్ బిల్లులు పరిష్కరించకపోతే ఇప్పుడు వచ్చే 20 తారీఖు నుండి మేము సమ్మెకి వెళ్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మధ్యాహ్న భోజన కార్మికులు అన్ని అవస్థల నుండి లక్షల కొద్ది అప్పు చేసి ఇలా పుస్తకం మట్టలు కుదబెట్టి ఇలా బంగారం తాకట్టు పెట్టి పిల్లలకు వంట చేసి పెడతా ఉంటే ఈ ప్రభుత్వం మాకు ఇచ్చేటువంటి బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. పెండింగ్ పెట్టడం మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇలా పిల్లలకు వంట చేసి పెట్టాలంటే అప్పులు తీసుకట్టి పెట్టి ఆస్తకచ్చి ఇలా దుకాణం వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్దేరా ఖచ్చితంగా మాకు ఈ ప్రభుత్వం వెంటనే మా బిల్లులు చెల్లించాలి. ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాజన్న జిల్లా మరి ఇల్లందుకుంట మండలం నా పేరు నడవ రాజమ్మ. మేము చారాల కొడికాడికి వెళ్ళి అండుతున్నాం. ఇన్నెండ బట్టి 5 మొత్తం మేము ఢిల్లీకి పోయినాం, మీటింగులు పెట్టుకున్నాం, పట్నం పోయినాం. ఇంతవరదాక ఎక్కిస్తాం అన్నారు. కోడిగుడ్ల పైసలు లేవు, జీతాలు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఈ కాడికి వెళ్ళి లక్ష్మణకి ఎక్కిన కాడికి వెళ్ళి ఇప్పుడు పెయింటింగ్లు పడుతున్నాయి. 10,000 3,000 ఎక్కిస్తామన్నారు. ఒక 2 నెలలు ఏమో జీతం పెంచి మళ్ళీ డిబిషన్ చేసిండ్రు. మరి చేస్తున్నా చెయ్యపోమా 20 ఏళ్ళ బట్టి మేము చేస్తున్నాం. మరి పెట్టుడా పెట్టుకోడా అవతల పోతే ఒక్కొక్కరు 400 తెచ్చుకుంటారు. మాకు ఆ కైకిలన్న పడతలేదు. మా పుత్తలు పోతున్నాయి, మా కాళ్ళకాడలు పోతున్నాయి, మా బంగారాలు పెట్టి మేము కుదబెడుతున్నాం. మరి మీకు న్యాయం అయితేనేమో ఇది మీదికి డ్యూటీ మీదకి ఎక్కాలి, కుర్చీ మీదకి, లేకుంటే సాధగాలని సంపు చెప్పుకోవాలి. ఈ రాజధాని అంటారాన్ని ఏం పని పెట్టిండ్రు? ఇది ఇంత రాయికిరాలు ఎందుకు ఇవ్వాలి? ఆయనే రాయేసి ఉన్నప్పుడు అప్పుడట్లా అయిపోయా, మళ్ళీ ఇప్పుడు ఇట్లా అయిపోయా. చిరుసులో పోతుంది, దండలు పట్టుకుంటుంది. మేము అంటాను చిరుసుల కాడ మేము 10,000 ఇస్తానంటివి. మేము ఇన్ని బట్టలు తింటున్నాం. మాకు కోడళ్ళు మా మగలు తిట్టబట్టి ఏం పాపం ఏం కట్ట, ఒక్కొక్కరు సంసారాలు పోతున్నాయి. మీకు న్యాయం అయితే ఇట్లా చెయ్యాలా, లేకుండా లేదు. మరి ఇప్పుడు 10,000 జీతం ఎక్కాలి. మరి ఇప్పుడు కోడిగుడ్డు పెట్టమంటారు, జావ చేయమంటుండ్రు, టిఫిన్లు పెట్టమంటుండ్రు, పూరీలు పెట్టమంటారు. పూరీలు అయితే మరి ఎప్పుడు చేస్తాం? ఏం కట్ట మీ అంట భోజనాల గిన్నెలేవి, పత్రాలేవి, సరుపులేవి, సబ్బులేవి, ఇవన్నీ ఏవి మీరు మాకు మంచిగా పంపించనేమో మేము చేస్తాం, లేకుంటే జావా గుడ్లే మేము పెట్టేది. ఇప్పుడు కోడిగుడ్డు పెడతాం, జావా చేస్తాం, కానీ అవి టిఫిన్లు అయితే పెట్టాం. గంభీరావుపేట మండల కేంద్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు పాపగారి రాజుగౌడ్, బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరిష హనుమాన్లు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని 2004లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, పాదయాత్ర సమయంలో ప్రజల, కార్మికులు, కర్షకుల బాధలు తెలుసుకున్నారు. రైతులకు ఉచిత విద్యుత్తో పాటు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, 108 పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని చేసి ప్రజల మన్ననలు పొందారు. గొప్ప నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, 2 సార్లు పిసిసి అధ్యక్షునిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు 30. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నారా చంద్రబాబు టీడీపీ గవర్నమెంట్ ఉండే కంటిన్యూగా 10 సంవత్సరాలు. దాన్ని అధిగమిస్తూ రాష్ట్రం మొత్తంలో దాదాపు 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ 2004లోకి అధికారం తీసుకొచ్చిన చరిత్ర మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా అప్పుడు ఉవ్వెత్తున లేస్తున్న తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ పార్టీకి నష్టం జరగద్దు, అదేవిధంగా స్నేహపూర్వకంగా విడిపోవాలని దాని మీద ఒక వ్యూహాత్మకంగా అధిష్టానంతో వ్యవహరించిన ఒక చరిత్ర మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2009లో ప్రమాదవశాత్తు చనిపోయిన అనంతరము మనము ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి తెలంగాణ ఇచ్చిన సందర్భం.
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన చేసిన పథకాలు ముఖ్యంగా రైతులలో వ్యవసాయం చేసే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన చరిత్ర అప్పుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా విద్యార్థులు, ఈ అణగారిన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు ఇంజనీర్లు కావాలన్నా డాక్టర్లు కావాలన్నా లక్షల రూపాయలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ఫీజు రియంబర్స్మెంట్, పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన చరిత్ర డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా అప్పుడు ఒక పెద్ద ఎత్తున జలయజ్ఞం తీసుకొచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఇటువంటి చరిత్ర డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ, ఆయన స్ఫూర్తిని ఆయన అంటే గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ అధికారం రావడము, అదేవిధంగా ఆ తర్వాత కంటిన్యూగా తెలంగాణ తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. ఈరోజు గమ్మిరాపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఒక చెల్లని ముద్ర. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి డాక్టర్ వైఎస్ గారు. వారు అనేక పథకాలు, సంక్షేమ పథకాలను తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల అందరికీ తోడై నీడై నిలిచిన మహోన్నత వ్యక్తి ఎవరయ్యా అంటే వైఎస్ డాక్టర్ గారు. వారికి జన్మదిన వేడుకల్ని నిర్వహించడం పట్ల కాంగ్రెస్ పార్టీ కుటుంబాల అందరి పక్షాన మరొకసారి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. వారికి ఘన నివాళులు అర్పించి మరి జ్ఞాపకాన్ని మరొకసారి చేసుకోవడం జరిగింది. వారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అన్ని గ్రామాల అధ్యక్షుల వారికి, మరి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్ కార్యాలయంలో ఇల్లంతకుంట మండల బస్టాండ్ ఆవరణలో చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరియు నాయకులు, కార్యకర్తలు కలిసి వారి చిత్రపటానికి పూలమాల వేసి ప్రభుత్వ దవాఖానాలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. మానకొండూరు నియోజకవర్గం అధికార ప్రతినిధి పసుల వెంకటి గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూంపల్లి రాఘవరెడ్డి గారు, అన్ని విభాగాల అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, ఎస్సీసెల్, బీసీసెల్, మైనార్టీ సెల్, ఫిషరీస్, మహిళా విభాగం, మహిళా కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వారి సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఉద్యమకారులు అందరూ పాల్గొనడం జరిగింది. మరియు స్పోక్స్ పర్సన్ పసుల వెంకటి గారికి, మరియు మహిళా అధ్యక్షురాలు, మహిళలు, మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి విలేజ్ ప్రెసిడెంట్లు అందరికీ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈరోజు ఈ బస్టాండ్ ఆవరణలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి జయంతిని పురస్కరించుకొని ఈరోజు 15వ సంవత్సరాలు అవుతుంది దాదాపు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే పేదల గుండెల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు నిలిచిన ఏకైక రాజకీయ వ్యక్తి అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. వారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ ఏ జిల్లాలో ఏ పనులు చేస్తే ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది అనే విధంగా పాదయాత్రలో తెలుసుకొని మన కరీంనగర్లో కూడా పాదయాత్రలో మిడ్మానేర్ అనేది వారి పాదయాత్రలో భాగంగానే మొదలుపెట్టడం జరిగింది. కాళేశ్వరం కానీ మరి ప్రతి ఒక్కటి వారి పాదయాత్ర తర్వాత 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వారు తిరిగినప్పుడు అందరి బాధలు ఏవైతే చూసిండో, ముఖ్యంగా బీదవారు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యపరంగా బాగా ఇబ్బందులు పడుతున్నారని అప్పుడు ఈ అంబులెన్స్ పెట్టడం జరిగింది. అది ముఖ్యంగా ఎంతోమందికి ఆరోగ్యపరంగా ఉపయోగపడ్డది. అవే కాకుండా పిల్లలు చదువుకోవడానికి బాగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి రైతు సోదరుల బిడ్డలే కానీ లేని వారి బిడ్డలే కానీ అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది తీసుకొచ్చిన వ్యక్తి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.
వారి పుణ్యమాని ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చదువుకొని అప్పుడు వారు విదేశాలకు వెళ్ళి కూడా ఎంతోమంది వేల మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ స్థిరపడ్డారు. వారిని తలువని కుటుంబం అంటూ ఇప్పటికీ లేదు. వారి పేదవారి గుండెల్లో భద్రంగా ఉన్నారు. వారు చనిపోయినా వారి ఆత్మ అందరిలో ఉందనే విధంగా వారు అన్ని పనులు ఎంతో విరివిగా చేశారు. తెలంగాణ అభివృద్ధికి కూడా ఎన్నో బాటలు వేసినటువంటి వ్యక్తి ఈరోజు మనకు లేకపోవడం నిజంగా విచారకరమైన విషయమే. వారికి మన మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ జై కాంగ్రెస్. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నేడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం రోగులకు పండ్లను పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం అశ్విని ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు పార్లమెంటు సభ్యునిగా, 2 సార్లు పీసీసీ అధ్యక్షునిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం జరిగిందన్నారు. పేద ప్రజల కోసం ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వృద్ధులకు పెన్షన్, ఆపదలో ఉన్న వారికి 108 అంబులెన్స్ సౌకర్యం కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది అన్నారు. ఇప్పటికీ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, గిరిధర్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు మరి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు సూడిద రాజేందర్, కొత్తపల్లి దేవయ్య, గంటా బుచ్చాగౌడ్, చేపూరి రాజేశం, పందిల సుధాకర్ గౌడ్, బండారి బాలరెడ్డి, తిరుపతి గౌడ్, కార్తీక్ గౌడ్, మెండే శ్రీనివాస్, రాములు, రాజ్ కుమార్, బాలయ్య, శ్రీపాల్ రెడ్డి, రఫీక్, అంతరిపుల గోపాల్ పాల్గొన్నారు. कांग्रेस पार्टी जिंदाबाद. हमारा है हमारा है వైఎస్ఆర్ हमारा है हमारा है हमारा है వైఎస్ఆర్ हमारा है. సాధిద్దాం సాధిద్దాం వైఎస్ఆర్ సాధిద్దాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత మాజీ ముఖ్యమంత్రి 75వ జయంతి వేడుకలను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోపల చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఆయన పేరు పైన ఈరోజు ఆసుపత్రుల లోపల పండ్లు పంపిణీ కార్యక్రమాలు కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు పేద ప్రజల పెన్నిదిగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, రైతులకు ఒక మహనీయునిగా ఎదిగినటువంటి వ్యక్తి, విద్యా జ్యోతికి అంకురార్పణ చేసినటువంటి మహనీయుడు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది, 4 సార్లు ఎంపీగా గెలుపొందడం జరిగింది, 2 సార్లు పీసీసీ అధ్యక్షునిగా చేయడం జరిగింది, 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ మహనీయుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వేల కిలోమీటర్లు పాదయాత్ర జరిపినటువంటి మహనీయుడు. ఉద్దేశం కొద్దీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ మహనీయుని ఆశయాలను ఇంకా కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ ఆయన ఆశయాలను ఇప్పటికీ కూడా కొనసాగించడం జరుగుతుందంటే ఆ మహనీయునికి ఎనలేనటువంటి భక్తి భావన అనేటువంటిది ప్రజల్లో కూడా వ్యక్తమవుతా ఉన్నది. ఇప్పటికీ వైఎస్ఆర్ అంటే మాకు గుండె ఆపరేషన్ చేసిండు, వైఎస్ఆర్ మూలంగా మేము ఇలా ఇంజనీరింగ్ అయినాము, వైఎస్ఆర్ మూలంగా మేము డాక్టర్ చేసినాము, వైఎస్ఆర్ మూలంగా ఇలా రైతులము,
మంచి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాము అని చెప్పుకునేటువంటి స్థాయి ఉన్నది అంటే ఆ మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆనాడే 200 పెన్షన్ చేసినటువంటి ఘనత ఆయనకు దక్కడం జరిగింది. అటువంటి మహనీయునికి నిజంగా కూడా ఈరోజు మేము నివాళి శ్రద్ధాంజలి కూడా ఘటిస్తున్నాం. ఇల్లారెడ్డిపేట మండలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి జరుపుకోవడం జరిగింది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే ఆరోగ్యశ్రీ కార్డు. పేద ప్రజలకు ఎక్కడికి పోయినా కానీ ఫ్రీ ఆరోగ్యశ్రీ కార్డుతోని వైద్యం చేయించుకోవడం జరిగింది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే 108 అంబులెన్స్ పెట్టిండు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే కాంగ్రెస్ పేద బడుగు బలహీన వర్గాలకు వైఎస్ ఆశాజ్యోతి వైఎస్ రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి అంటేనే మన అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ముందుకు తీసుకొచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన చాలా ప్రజలకు సేవ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి. దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, జననేత, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో తోడ్పాటును అందించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజు అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని రాజ్య విగ్రహం వద్ద పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన నిరుపేదల కోసం ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు మర్చిపోలేనివని అన్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మహానేత అని వెల్లడించారు. అనేక పథకాలు ప్రవేశపెట్టి ఉమ్మడి రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకున్నా ఆయన రాష్ట్రానికి చేసిన సేవ ఎల్లప్పుడూ మన మధ్యలో ఉంటున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీ శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శులు కొండం రాజిరెడ్డి, మిరియాలకారు శ్రీనివాస్, పెద్దిగారి శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, నాయకులు అగుళ్ల రాజేశం, కరెట్ల కొండలరెడ్డి, తాళ విజయరెడ్డి, తలారి నర్సయ్య, కొప్పు రమేష్, రంజాన్ నరేష్, మిడిదొడ్డి భాను, తీలా ప్రశాంత్, సారగొండ రామరెడ్డి, తుపాకుల శ్రీనివాస్, మట్టా రమణారెడ్డి, తుర్కపల్లి నాగరాజు, మచ్చా కొండయ్య, బాలసాని శ్రీనివాస్, కదిరే సతయ్య, దికొండ దశరథ్, పోతారం నవీన్, వడ్లకొండ భరత్, మహేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తినపోతే ఎట్లుంటుందని మీరు పెట్టేది మీరు మంచి పని చేస్తారండి. తెచ్చేటప్పుడు ఒక షుగర్ 2 తీసుకురావాలి మీరు. మంచుకోరు మనిషి కింద అందరు తినను తిరిగి తీసుకురాలి. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రం లోపల డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి 57వ
జన్మదిన కార్యక్రమము మరి ఉత్సాహంగా 75వ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. మరి వారు ఏదైతే మరి 2004 కంటే ముందు వారు ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి చేవెళ్ళ నుంచి మరి విజయనగరం దాకా 2600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా ప్రజలకు మరి సంక్షేమ ఫలాలు అందించలేదు. మరి నీళ్లు కానీ మరి నిరుద్యోగ సమస్య కానీ పేదలు పడుతున్నటువంటి బాధలను ఏ విధంగా కూడా పట్టించుకోలేనే దృక్పథంతో వారు ఆనాడు చేవెళ్ళ నుంచి పాదయాత్ర చేపట్టి మరి మన కరీంనగర్ జిల్లా గుండా కూడా వెళ్ళడం జరిగింది. ఆ తరుణం లోపల అప్పుడున్నటువంటి బడుగు బలహీన వర్గాలు పడుతున్నటువంటి బాధలు మరి నిరుద్యోగుల సమస్యలు, రైతన్న సమస్యలు, కూలీల సమస్యలు, మరి ఇతరతర కరెంటు సమస్యలు, గిట్టుబాటు ధర సమస్యలు ప్రతి గ్రామం కూడా ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని మరి పాదయాత్ర చేపట్టడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారికి మనమందరం కాంగ్రెస్ కార్యకర్తలం ఏదైతే ఉన్నదో ఆనాటి నుంచి ఈనాటి వరకు వెన్నాటి ఉండి మరి ఇవాళ మరి వారి యొక్క ఆశయాలను కొనసాగించి మరి ముందుకు తీసుకుపోవాలి. మరి పేదల కొరకు పాటుపడినటువంటి పెన్నిది కనుక మరి రైతుకు రైతాంగానికి ఎన్నో విధాలుగా మరి అభివృద్ధి చెందాలి. రైతు సుఖంగా ఉన్నాడే రాజ్యం బాగుంటుందని కలలుగన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మన నుంచి దూరమైనా కానీ వారి యొక్క సేవలు కానీ వారి యొక్క ఫలితాలు కానీ మనకు కొట్టొచ్చినట్టు వారు మనలో ఉన్నట్టుగానే భావిస్తూ మరి ఇవాళ ఈ ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల కాంగ్రెస్ కావచ్చు, జిల్లా కార్యవర్గం కావచ్చు, మరి మండలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు కావచ్చు, పాత్రికేయుల మిత్రులందరికీ మరొకసారి సందర్భంగా జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ పార్టీ. తిట్టే రెండే ఉండాలి మరి, లేకపోతే అన్యాయాన్ని పోతే మరి. రికార్డింగ్ అవుతుంది. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ మరి కేక్ కడియడం జరిగింది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆనాడు శాస్త్రం పుట్టింది, ఎత్తు ఏడ్చిన చోట వ్యవసాయం సాగదు, రైతు ఏడ్చిన చోట రాజ్యం నడవదురన్ను అనేది ఏ విధంగా అయితే ఉన్నదో మరి ఆ రైతులు ఏడవద్దని చెప్పి ఆనాడు మన సీఎంగా వారు పాదయాత్ర చేసి వారు 1450 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఇలా ఒంటి చేత్తోటి రాష్ట్ర ప్రభుత్వాన్ని సాధించి మరి ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసిన అపర చాణక్యుడు, మరి మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ఇప్పటి వరకు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి యావత్తు యువత గురించే కానీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇలా రూపాయి లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ తోటి ఎంతో మంది చదువుకొని ఇలా ఉద్యోగస్తులుగా తయారయ్యారు. అదేవిధంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని వారికి వడ్డీ లేని రుణాలను అందించడం, అదేవిధంగా ఇలా అన్నమో రామచంద్ర మరి గరీబులు ఏదైనా రోగం వస్తే ఏం చేయాలి ఏం కథ అని చెప్పి బాధపడుతున్న ఆ రోజుల్లో మరి ఇలా ఆయన ఆరోగ్యశ్రీ అనేది గొప్ప పథకాన్ని తీసుకొచ్చిన నాయకుడు ఇలా రాజశేఖర రెడ్డి గారు. మరి మహిళలకు వడ్డీ లేని రుణాలు మరియు 104, 108 అంబులెన్సులు ఇలా చీమ చిట్టుకుమనంగానే మనం ఎవరికైనా యాక్సిడెంట్ కాగానే టక్కన 108కు ఫోన్ చేస్తే ఇలా అంబులెన్స్లు వస్తున్నాయంటే ఆనాడు వైఎస్ రాజశేఖరుడు దీర్ఘ దృష్టితోటి దీర్ఘకాలము పెట్టి మరి ఇవాళ మనం ఆ పథకాలు అందుకుంటున్నామంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి చెప్పుకోవచ్చు. తెలంగాణ టీఎస్ మోడల్ స్కూల్ రహీంఖాన్ పేటలో మాక్ పోలింగ్ నిర్వహించారు. విద్యార్థులకు భారత ఎన్నికల పట్ల అవగాహన కల్పించడానికి విద్యార్థుల పట్ల డిసిప్లిన్ ఏర్పాటు చేయడం కోసం ప్రతి సంవత్సరం హౌస్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రిన్సిపల్ మధుకర్ తెలిపారు.
ఈ రోజు తెలంగాణ మోడల్ స్కూల్ రహీంఖాన్పేటలో స్కూల్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. అందరికీ భారత ఎన్నికల పట్ల అవగాహన కల్పిస్తూ వారి మధ్య డిసిప్లిన్ కోసం ప్రతి సంవత్సరం హౌస్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తామని, మొత్తం 700 మంది కోసం 4 సిస్టమ్ కోసం అగ్నిప్రభాస్, శౌర్య పృథ్వీ ఏర్పాటు చేసి టోటల్ గ్యాస్ స్కూల్ కి హెడ్ బాయ్, హెడ్ గర్ల్, ఒక హౌస్ కి కెప్టెన్, వైస్ కెప్టెన్ గా ఎన్నికలను నిర్వహిస్తున్నాం. మొత్తం ఎన్నికల్లో ఎవరెవరైతే అధికారులు ఉంటారో వారందరినీ కూడా ఈ మాక్ పోలింగ్ లో పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలీస్ సిబ్బంది ఎన్నికల అధికారులుగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల పట్ల అవగాహన కల్పిస్తూ ఓటు హక్కును వినియోగించడం పట్ల వారికి అవగాహన కల్పిస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ మాక్ పోలింగ్ ద్వారా చెప్పడం జరుగుతుందని ప్రిన్సిపల్ మధుకర్ తెలిపారు. My name is Ruchita. I am studying 10th B. My duty is OPO2. She is applying ink. She is acting as OPO1. I am acting as OPO2. I am issuing ballot papers for school leader and sending to vote. Thank you. ఈరోజు మా పాఠశాల తెలంగాణ మోడల్ స్కూల్ రహీంఖాన్పేటలో స్కూల్ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాము. విద్యార్థులకు అందరికీ కూడా భారత ఎన్నికల విధానం పట్ల అవగాహన కల్పించడానికి మరియు మా పాఠశాలలో విద్యార్థుల మధ్యలో డిసిప్లిన్ ఏర్పాటు చేయడం కోసమని మేము ప్రతి సంవత్సరం హౌస్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తాము. టోటల్ 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు ఉన్న 700 మంది విద్యార్థులను 4 హౌజెస్గా అగ్ని, బ్రహ్మోస్, పృథ్వీ మరియు శౌర్య హౌజెస్గా విద్యార్థులను ఏర్పాటు చేసి టోటల్ స్కూల్కి హెడ్ బాయ్ మరియు హెడ్ గర్ల్ కోసమని, అదేవిధంగా ప్రతి హౌస్కి ఒక విద్యార్థి కెప్టెన్గా మరియు ఒక విద్యార్థి వైస్ కెప్టెన్గా నియమించడం జరుగుతుంది. స్కూల్ లీడర్స్ మరియు ప్రతి హౌస్కి కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎన్నిక కోసమని ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నాము. ఈ ఎలక్షన్ విధానము పూర్తిగా భారత ఎన్నికల విధానంలోనే ఉంటుంది. మన అసెంబ్లీ లేదా పార్లమెంటు ఎన్నికలు ఏ విధంగా అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుందో అదే విధానంలో బ్యాలెట్ పేపర్ విధానంలో మేము ప్రతి సంవత్సరం ఎన్నికలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరం స్కూల్ ఎలక్షన్స్ 2024 నిర్వహిస్తున్నాము. ఈ ఎన్నికల విధానంలో పూర్తిగా అన్ని రకాల విధులు విద్యార్థులే నిర్వహిస్తారు. కొంతమంది విద్యార్థులు ప్రిసైడింగ్ ఆఫీసర్గా, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా, అదర్ పోలింగ్ ఆఫీసర్స్గా విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు పోలీస్ ఫోర్స్ ప్రొటెక్షన్ కోసమని నిర్వహిస్తున్నారు. ప్రతి హౌస్కి ఒక తరగతి గదిని పోలింగ్ స్టేషన్గా ఏర్పాటు చేశాము. ఈ ప్రతి విద్యార్థి బ్యాలెట్ పేపర్ విధానంలో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ క్రమంలో ఓటర్ ఐడెంటిఫికేషన్ 17A రిజిస్టర్ ఉంటుంది, ఓటర్ లిస్ట్ ఉంటుంది, ఓటర్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత ఓటు వేసే ముందు విద్యార్థికి ఎడమ చేతి పైన సిరా చుక్క కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఓటింగ్ అనేది రహస్య ఓటింగ్ విధానంలో ఉంటుంది. ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఓటింగ్ వేసిన తర్వాత బ్యాలెట్ బాక్స్లో తమ యొక్క బ్యాలెట్ పేపర్ను వేయడం జరుగుతుంది. ఉదయం పూట ఎలక్షన్ విధానం, మధ్యాహ్నం పూట అందరి విద్యార్థుల సమక్షంలో కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుంది. కౌంటింగ్ అనంతరం గెలిచిన విద్యార్థుల పేర్లు ప్రకటించి వారికి సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్ కూడా అందజేయడం జరుగుతుంది. యువత, విద్యార్థులు చెడు వ్యసనాల వైపు అడుగులు వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులపైనే ఉందని సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గంజాయి రహిత సమాజం ఏర్పాటు కోసం పోలీస్ శాఖ కృషి చేస్తుందని ఎస్ఐ సమాచారంతో సీఐ వెల్లడించారు.
గ్రామాల్లోని యువత విద్యార్థులు చెడు మార్గాల వైపు అడుగులు వేయకుండా వారి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిరిసిల్ల రూరల్ సీఐ ముగిలి ఎస్ఎస్ సమాచారం ద్వారా సూచనలు అందించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వంటి నిర్మూలన కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని వెల్లడించారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అవసరమైతే పోలీస్ తరపున కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, గంజాయి, మత్తు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో గ్రామాల్లోని గంజాయి, మత్తు, పేకాట, బెట్టింగ్ల వంటివి నిర్మూలించవచ్చని వెల్లడించారు. సందర్భంగా నేను మన సర్కిల్ ప్రజలకు కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. అంటే గంజాయికి సంబంధించి, ప్యాకాటలు, సోషల్ వైస్కి సంబంధించి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది యువత దీనివల్ల చెడిపోతున్నారు, గంజాయి వల్ల. ఎందుకంటే మంచి చదువుకునే వయసులో దానికి అలవాటు పడి పోతున్నారు. దీని గురించి తల్లిదండ్రులకు కొన్ని సూచనలు ఏంటంటే, మీ పిల్లల్ని మీరు అబ్జర్వ్ చేస్తుండండి. వాళ్ళు ఎందుకంటే చాలామంది ఇందులో పల్లెటూరు నుండి సిటీలో పోయి హాస్టల్ నుండి చదువుకునే పిల్లలే ఎక్కువ దీనిలో బాధితులు అవుతున్నారు. ఎందుకంటే అక్కడ తెలిసి తెలియని వయసులో ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళకు గంజాయి అలవాటు పడడం, దాంతో వాళ్ళు కాలేజీ నుండి వాళ్ళని తీసేయడం, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ దాన్ని కంటిన్యూ చేయడం, దాంతో వాళ్ళ కుటుంబాలే కొన్ని నాశనం అవుతున్నాయి. ఇంకా తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది గంజాయి కంట్రోల్ చేయడం. ఏంటంటే వాళ్ళు మీ పిల్లలను అబ్జర్వ్ చేయండి. వాళ్ళ సెల్ ఫోన్లు కూడా సొంతంగా లాక్ చేసుకుంటే మీరు చెక్ చేయండి. ఎందుకంటే గంజాయి అలవాటు ఉన్న వాళ్ళు దానిలో వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసుకొని దానిలో వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. గంజాయి తెప్పించుకోవాలంటే వాట్సాప్ ద్వారానే వాళ్ళు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు మీరు చెక్ చేయండి. ప్లస్ మీరు కాలేజీకి వెళ్ళి కాలేజీ ప్రిన్సిపాల్ కలవండి. మా అబ్బాయి రెగ్యులర్గా వస్తున్నాడా చెప్పండి. ప్లస్ కాలేజ్ మీ అబ్బాయిని కూడా కలవండి. అక్కడ మంచిగా చదువుతున్నాడా, వాళ్ళ ఫ్రెండ్స్కి కలవండి. మావాడి ప్రవర్తన ఎట్లా ఉంటుందని అది ఒకటి చెక్ చేసుకోండి. ప్లస్ మీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా లేట్ నైట్ దాకా బయటికి వెళ్తే మీరు అడగండి, ఎటు పోతున్నాడు, ఎందుకు పోతున్నాడు. ఎందుకంటే రాత్రి 10-11 గంటల దాకా బయట అవసరం ఉండదు చదువుకునే పిల్లలకు. ముఖ్యంగా ఇందులో ఇంటర్మీడియట్ స్థాయి చదివే పిల్లలకు మాత్రం ఇది చాలా అవసరం. మీరు లేట్ నైట్ బయటకు వెళ్తే పిల్లలు ఎటు పోయిండు అంటే, కొందరు కంబైన్డ్ స్టడీ పోతున్నాం, మా ఫ్రెండ్స్ దగ్గర పోతున్నాం అంటారు. అప్పుడు వెరిఫై చేసుకోండి, నిజంగానే పోతున్నాడా, లేకుంటే ఊరు బయట పోయి ఆడ కొందరు ఇప్పుడు గంజాయి తాగే బ్యాచ్ దగ్గర పోతున్నాడా, అది మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ప్లస్ ఈ ప్యాకాటలు ఆడతారు, ఊరు బయట చెట్ల కింద అక్కడిక్కడ ఆడతారు, అవి కూడా చేసుకోండి. ఇవన్నీ చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తుకు మీరు ఒక మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ మీ పిల్లలు మీకు వినట్లేదు, వాడు గంజాయికి అలవాటు పడ్డాడు, మీకు వినట్లేకుంటే పోలీస్ దృష్టికి తీసుకురండి. మేము వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి, సైకియాట్రిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ చేయించి మేము చేసి వాళ్ళని మంచి ప్రవర్తనగా మారేటట్టు చూద్దాం. అట్లా ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి ఏమన్నా గంజాయి సప్లై చేసి వాళ్ళని చెడగొడుతుందంటే వాళ్ళని పట్టుకొని జైలు పంపుతాం. కౌన్సిలింగ్లో కూడా వీళ్ళు అందరూ వినకుంటే వాళ్ళని పట్టుకొని జైలుకు పంపిస్తాం, ఎన్డీపీఎస్ యాక్ట్ పెట్టేసి. ఇంకా ఇలా మెయిన్గా తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. తర్వాత టీచర్లు, వాళ్ళు పోలీస్ తరఫున మేము గంజాయిని కంట్రోల్ చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాము. దానిలో మేము వాళ్ళ సప్లైదారులు కానీ తాయి వాళ్ళ మీద పూర్తిస్థాయి నిఘా పెట్టి వాళ్ళ వివరాలు సేకరిస్తున్నాము. మన సర్కిల్ పరిధిలో, సిరిసిల్ల రూరల్ సర్కిల్ పరిధిలో ప్యాకాటలు కానీ గంజాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. మీ దృష్టికి వస్తే మాకు తెలియపరచండి, 100 కాల్ చేయండి, లేకపోతే పర్సనల్గా తెలియపరచండి కూడా. దాన్ని ఏ రకంగానైనా మేము కంపల్సరీ పట్టుకుంటాం. ఈ రోజుల్లో కొంతమంది స్టూడెంట్ ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నారు. దీనికి మెయిన్ ఏంటంటే దానికి సెల్ ఫోన్లు యూజ్ చేస్తారు. అందుకే సెల్ ఫోన్స్ వాళ్ళు పర్సనల్ లాక్ చేసుకుంటే మీరు కంపల్సరీగా దాన్ని ఓపెన్ చేయించి చెక్ చేయండి. అది మళ్ళీ వాళ్ళకి అవసరం లేకుంటే ఆ స్మార్ట్ ఫోన్లు కొనివ్వడం అవసరం లేదు. ఎందుకంటే ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా వాళ్ళు లక్షలు వాళ్ళ పోగొట్టుకొని తర్వాత అవి తీర్చలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం, సూసైడ్ చేసుకుని చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని కుటుంబాలే గుళ్ళైపోతాయి ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా. దాని మీద కూడా మీకు దృష్టికి వస్తే కంపల్సరీ సెల్ ఫోన్ చెక్ చేయండి, మా దృష్టి తీసుకురండి, మేము అతన్ని కౌన్సిలింగ్ చేస్తాము. దాని నిర్వాహకులను కూడా మేము చట్ట ప్రకారం పట్టుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ సమాచారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.